పాత బంగారం అమ్మకం పన్నుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పాత ఆభరణాలు లేదా బంగారం విక్రయించిన 3% జీఎస్టీ భారం తప్పదని తేల్చి చెప్పింది. అయితే కొత్త బంగారం కొంటే మాత్రం ఆ పన్నును సర్దుబాటు చేస్తారు. మరోవైపు జీఎస్టీ తర్వాత దేశీయంగా బంగారం అమ్మకాలు పడి భారతీయ మగువలకు బంగారంపై ఎంత మోజో చెప్పాల్సిన పనిలేదు. పసిడిని ప్రాణంలా చూసుకుంటారు. అలాంటి బంగారంపై జీఎస్టీ ఎఫెక్ట్ పడింది. గతం కంటే 1% అదనంగా పన్ను భారం మోపింది కేంద్రం. అయితే పాత బంగారం అమ్మితే ఎంత పన్ను ఉంటుందన్న దానిపై కాస్త గందరగోళం ఉంది. దీంతో దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పాత బంగారం లేదా ఆభరణాలు అమ్మినా 3% జీఎస్టీ కట్టాల్సిందేనని తేల్చింది. అయితే పాత బంగారాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తే ముందు కట్టిన జీఎస్టీని ఇందులో సర్దుబాటు చేస్తారు. అంటే ₹1,00,000 పాత బంగారం అమ్మితే అందులో 3,000 ఉంది. ఆ లక్ష పెట్టి కొత్త బంగారం కొంటే మళ్లీ కొత్తగా పన్ను పడదు. పాత ఆభరణాలను కరిగించి కొత్త వాటిని తయారు చేయిస్తే మాత్రం దాన్ని జాబ్ వర్క్స్ కింద పరిగణిస్తారు. ఇందుకు 5% జీఎస్టీ వసూలు చేస్తారు. జీఎస్టీ తర్వాత దేశీయంగా బంగారానికి డిమాండ్ కాస్త తగ్గింది. పన్నుపై ఉన్న అపోహలతో పాటు వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో పసిడి అమ్మకాలు తగ్గాయంటున్నారు. జీఎస్టీపై అనుమానంతో వ్యాపారుల వద్ద కొంత బంగారం మిగిలిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ సగానికి పడిపోయింది. పండుగల సీజన్ మొదలైతే డిమాండ్ ఊపందుకుంటుందని వ్యాపారులు భావిస్తున్నారు.